హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో రియల్ నెంబర్స్ చాప్టర్కి సంబంధించి ఎక్సర్సైజ్ 1.1లో ఉండే సమ్స్ని ఎలా సాల్వ్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో చూసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్స్లో అడగండి, నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే ఇంతవరకు ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లో ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటనేది చూద్దాం. ఎక్స్ప్రెస్ ఈచ్ నెంబర్ యాజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇక్కడున్న ప్రతి నెంబర్ని కూడా ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాయమంటున్నాడు. అంటే ప్రతి నెంబర్ని కూడా మనం ప్రైమ్ నెంబర్స్తో డివైడ్ చేయాలి. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏవి? ఏ నెంబర్స్ అయితే ఒకటితోని మళ్ళీ అదే నెంబర్తో మాత్రమే డివైడ్ అవుతాయో ఆ నెంబర్స్నే ప్రైమ్ నెంబర్స్ అంటాం. అంటే 2, 3, 5, 7 ఇలా ఇక్కడ నేను 20 వరకు ఉండే ప్రైమ్ నెంబర్స్ రాశాను. ఇలాంటి ఈ ప్రైమ్ నెంబర్స్తో మాత్రమే వీటిని మనం డివిజన్ చేయాలి. ఫస్ట్ నెంబర్ ఏంటి? 140. ఈ నెంబరు దేంతో డివైడ్ అవుతుందో చూసుకోండి. ఫస్ట్ నెంబర్ 2 ఉంది కదా, 2తో డివైడ్ అవుతుంది ఈ నెంబరు. 2తో 2 7s 14, 0 ఉంది కదా, 0 రాసుకోండి. అలాగే మళ్ళీ ఈ నెంబర్ 2తో డివైడ్ అవుతుంది. 2 3s 6, అలాగే 2 5s 10. నెక్స్ట్ ఇది 5తో డివైడ్ అవుతుంది. 5 7s 35. 7 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇంకా ఇది ఏ నెంబర్తోనే డివైడ్ అవ్వదు. సో ఇక్కడితో మనం ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆపేస్తాం. 140కి ఏ ప్రైమ్ నెంబర్స్ వచ్చాయి చూడండి. 2 × 2 × 5 × 7. 2 × 2ని మనం 2 స్క్వేర్ అని రాస్తాం. అలాగే 5 × 7. ఈ విధంగా ఈ నెంబర్స్ని మనం ప్రైమ్ నెంబర్స్తో మాత్రమే డివైడ్ చేసి ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా ఎక్స్ప్రెస్ చేయాలి. సెకండ్ క్వశ్చన్ ఏంటి? 156 అనేది ఇక్కడున్న ప్రైమ్ నెంబర్స్లో ఏ నెంబర్తో డివైడ్ అవుతుందో చూసుకోండి. ఇది 2తో డివైడ్ అవుతుంది. 2 7s 14, 15లో 14 పోతే 1 మిగిలింది, పక్కన 6 ఉంది, 16 అయింది. అంటే 2 8s 16. అలాగే ఇది మళ్ళీ 2తో డివైడ్ అవుతుంది. 2 3s 6, ఇంకా 1 మిగిలింది, పక్కన 18. అంటే 2 9s 18. 39 అనేది 3తో డివైడ్ అవుతుంది. 3 1s 3, 3 3s 9. 13 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇంకా ఇది ఏ నెంబర్తోని డివైడ్ కావదు. సో 156 ఈజ్ ఈక్వల్ టు 2 × 2 × 3 × 13. 2 × 2ని 2 స్క్వేర్ అని రాస్తాం. 3 × 13. ఇది 156 యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. నెక్స్ట్ థర్డ్ వన్ 3825. లాస్ట్లో 5 ఉంది కాబట్టి ఇది 5తో డివైడ్ అవుతుంది. 5 7s 35. 38లో 35 పోతే 3 మిగిలింది, పక్కన 2 ఉంది, 32 అయింది. 5 6s 30, ఇంకా 2 మిగిలింది, పక్కన 5 ఉంది, అంటే 25. 5 5s 25. నెక్స్ట్ మళ్ళీ లాస్ట్లో 5 ఉంది కాబట్టి ఇది 5తో డివైడ్ అవుతుంది. 5 1s 5, ఇక్కడ 2 మిగిలింది కదా, పక్కన 6, 26. 5 5s 25, 1 మిగిలింది, పక్కన 5 ఉంది, 15 అయింది. 5 3s 15. ఈ నెంబరు 3తో డివైడ్ అవుతుంది. 3 5s 15, 3 1s 3. అగైన్ 3తో డివైడ్ చేస్తే 3 1s 3, 3 7s 21. 17 అనేది ప్రైమ్ నెంబర్ కదా. సో 3825 ఈజ్ ఈక్వల్ టు, అక్కడ మనకి 5 2 వచ్చాయి కదా, 5 స్క్వేర్ 3 స్క్వేర్ ఇంటూ 17. ఇది ఈ నెంబర్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ 5005. ఇది కూడా మనకి 5తో డివైడ్ అవుతుంది. 5 1s 5, 0 0, 5 1s 5. నెక్స్ట్ ఇది లాస్ట్లో 1 ఉంది, సో 2తో డివైడ్ అవ్వదు. అలాగే 3తో కూడా డివైడ్ కాదు. నెక్స్ట్ 5తో డివైడ్ అవ్వదు. ఈ నెంబరు 7తో ఒకసారి ట్రై చేద్దాం. 7 1s 7, 10లో 7 పోతే 3 మిగిలింది, పక్కన 0, 30 అయింది. 7 4s 28, 30లో 28 పోతే 2 ఉంది, పక్కన 1, 21. 7 3s 21. 143 అనేది 11తో డివైడ్ అవుతుంది. 11 1s 11,
3 మిగిలింది, పక్కన 3 33 అయింది, 11 3s 33. లాస్ట్లో 13 వచ్చింది. 13 అనేది ప్రైమ్ నెంబర్ కదా, సో 5005 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 7 ఇంటూ 11 ఇంటూ 13. ఈ విధంగా మనం ఈ నెంబర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది చేస్తాం. నెక్స్ట్ లాస్ట్ నెంబర్ 7429. ఈ నెంబర్ని మనం చెక్ చేస్తే ప్రైమ్ నెంబర్స్తో 2తో డివైడ్ కాదు, 3తో కూడా డివైడ్ కాదు. అలా ఈ నెంబర్స్ అన్నింటినీ కూడా మనం చెక్ చేసుకోవాలి. ఈ నెంబర్ 17తో డివైడ్ అవుతుంది. 17 4s 68. 74లో 68 పోతే 6 మిగులుతుంది, పక్కన 2 ఉంది, 62 అయింది. 17 3s 51. 62లో 51 పోతే 11, పక్కన 9 అంటే 119. 17 7s 119. నెక్స్ట్ ఈ నెంబరు 19తో డివైడ్ అవుతుంది. 19 2s 38, 5 మిగిలింది, పక్కన 7 57. 19 3s 57. 23 అనేది ప్రైమ్ నెంబర్ కదా, సో ఇంక ఇది మనకి ఏ నెంబర్తో డివైడ్ కాదు. ఇప్పుడు ఇచ్చిన నెంబర్ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్గా, ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాద్దాం. 17 ఇంటూ 19 ఇంటూ 23. ఈ విధంగా ఈ నెంబర్స్ని మనం ప్రైమ్ నెంబర్స్తో మాత్రమే డివైడ్ చేసి ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాయాలి. ఓకేనా, అందరికీ అర్థమైంది కదా. మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే కామెంట్స్లో అడగండి, నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. సెకండ్ క్వశ్చన్ ఏంటి? ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ ఇంటీజర్స్ అండ్ వెరిఫై దట్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద 2 నెంబర్స్. ఇక్కడ మనకి ప్రతి క్వశ్చన్లో 2 నెంబర్లు ఇచ్చారు కదా, ఈ 2 నెంబర్లకి ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కొని తర్వాత ఈ రిలేషన్ని వెరిఫై చేయాలి. ఎల్సిఎంని హెచ్సిఎఫ్ని ఎలా కనుక్కుంటామంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో కనుక్కుందాం. అంటే ఇప్పటివరకు మనం చేసాం కదా, ఇచ్చిన నెంబర్స్ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా ఎక్స్ప్రెస్ చేసి వాటి నుండి హెచ్సిఎఫ్ని ఎల్సిఎంని కనుక్కుందాం. ముందుగా ఫస్ట్ క్వశ్చన్ తీసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్లో ఏమున్నాయి? 26 91. 26ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 26ని 2తో డివైడ్ చేస్తే 2 1s 2 3s. 13 ప్రైమ్ నెంబర్ కదా, సో 26 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 13. అలాగే సెకండ్ నెంబర్ 91 ఉంది. 91 కూడా ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 91 దేంతో డివైడ్ అవుతుంది? 7తో. 7 1s 7, 2 ఉంది, పక్కన 1 21. 7 3s 21 అంటే 91 ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ 13. ఈ విధంగా 2 నెంబర్స్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాత హెచ్సిఎఫ్ ముందు కనుక్కుందాం. హెచ్సిఎఫ్ అంటే ఏంటంటే ఈ రెండింటిలో కామన్గా ఏ ఫ్యాక్టర్స్ ఉన్నాయో చూసుకోండి. రెండింటిలో 13 ఉంది, సో 13 తీసుకోండి. ఏ నెంబర్స్ అయితే అంటే ఏవైతే కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో ఆ ఫ్యాక్టర్స్ని తీసుకొని ఇంటూ చేస్తే హెచ్సిఎఫ్ వస్తుంది. ఇక్కడ మనకి ఉన్నది ఒకే ఫ్యాక్టర్ కాబట్టి హెచ్సిఎఫ్ 13 అనమాట. నెక్స్ట్ ఎల్సిఎం. ఎల్సిఎం అంటే ఏంటంటే కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయో అంటే హెచ్సిఎఫ్లో ఏవైతే రాసామో అవి రాసుకోవాలి. వాటితో పాటు ఇంకా మిగిలినవి, ఇక్కడ ఏం మిగిలి 2 ఉంది, ఇక్కడ ఏం మిగిలింది 7 ఉంది. ఇప్పుడు ఈ నెంబర్స్ అన్ని ఇంటూ చేయండి, మీకు ఎల్సిఎం అనేది వస్తుంది. ఈ నెంబర్స్ అన్నింటిని ఇంటూ చేస్తే 182 అనమాట. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేయాలి? రిలేషన్ని వెరిఫై చేయాలి. రిలేషన్ ఏంటి? ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద 2 నెంబర్స్. ముందు ఎల్సిఎంని హెచ్సిఎఫ్ని ఇంటూ చేద్దాం. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఎల్సిఎం ఎంత వచ్చింది? 182, హెచ్సిఎఫ్ 13. ఈ రెండింటిని ఇంటూ చేస్తే ఎంత వచ్చింది చూడండి, 2366. అలాగే నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ద 2 నెంబర్స్. ప్రొడక్ట్ ఆఫ్ ద 2 నెంబర్స్. ఈ 2 నెంబర్స్ని కూడా మనం ఇంటూ చేయాలి. 2 నెంబర్స్ ఏంటి? 26 91. ఈ 2 నెంబర్స్ని ఇంటూ చేయండి. ఇంటూ చేసినా కూడా మీకేం వస్తుంది? 2366. ఈ విధంగా మనకి ఎల్సిఎంని హెచ్సిఎఫ్ని ఇంటూ చేస్తే ఏ వాల్యూ వచ్చిందో ఇచ్చిన 2 నెంబర్స్ని ఇంటూ చేసినా కూడా అదే వాల్యూ వస్తుంది. ఈ విధంగా మనం ఈ రిలేషన్ని వెరిఫై చేయాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్లో నెంబర్స్ ఏంటి?
510 అలాగే 92. వీటిని కూడా ముందుగా మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. దీన్ని 2తో డివైడ్ చేద్దాం. 2 2s 4, 2 5s 10, 2 5s 10. దీన్ని 5తో డివైడ్ చేద్దాం. 5 5s 25, 5 1s 5. 51 అనేది 3తో డివైడ్ అవుతుంది. 3 1s 3, 3 7s 21. 17 ప్రైమ్ నెంబర్ కదా, సో ఇక్కడితో మనం ఫ్యాక్టరైజేషన్ ఆపేసి 510కి ఏమేమి ప్రైమ్ నెంబర్స్ ఫ్యాక్టర్స్గా ఉన్నాయో రాద్దాం. 2 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 17. అలాగే 92ని 2తో డివైడ్ చేద్దాం. 2 4s 8, 1 మిగిలింది 12 అయింది. 2 6s 12. నెక్స్ట్ మళ్ళీ 2తో డివైడ్ చేస్తే 2 2s 2 3s 23 అనేది ప్రైమ్ నెంబర్, సో ఇంకా అక్కడితో ఆపేసి 92కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాద్దాం. 2 ఇంటూ 2 ఇంటూ 23. ఓకే, ఇప్పుడు వీటికి మనం ఏం చేయాలి? హెచ్సిఎఫ్ని ఎల్సిఎంని కనుక్కోవాలి. హెచ్సిఎఫ్ ఎలా వస్తుందని చెప్పాం? కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి చూడండి. ఇందులో 2 ఉంది, ఇందులో 2 ఉంది, సో 2 తీసుకోండి. అలాగే ఇది ఒకటే ఉంది మనకి కామన్ ఫ్యాక్టర్, సో హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది? 2 అవుతుంది. నెక్స్ట్ ఎల్సిఎంకి ఏం చేయాలి? కామన్ ఫ్యాక్టర్స్ అంటే హెచ్సిఎఫ్లో ఏవైతే కామన్ ఫ్యాక్టర్స్ రాసామో అవి తీసుకొని వాటితో పాటు ఇంకా మిగిలిన ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఇంటూ చేసేయాలి. అలాగే దీంట్లో కూడా ఏం మిగిలాయి మనకి? 2 ఇంటూ 23. ఈ నెంబర్స్ అన్నింటినీ ఇంటూ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 23,460 వస్తుంది అనమాట. సో హెచ్సిఎఫ్ 2 వచ్చింది, ఎల్సిఎం 23,460. ఇప్పుడు రిలేషన్ని వెరిఫై చేయాలి. రిలేషన్ ఏంటి? ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ముందు ఈ రెండు చూసుకోవాలి. ఎల్సిఎం మనకి 23,460 వచ్చింది. అలాగే హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. ఇంటూ 2, సో 2తో ఇంటూ చేస్తే 46,920 వస్తుంది. అలాగే నెక్స్ట్ ఇంకేం చేయాలి? ప్రొడక్ట్ ఆఫ్ ద నెంబర్స్ అంటే ఇచ్చిన 2 నెంబర్స్ని కూడా ఇంటూ చేయాలి. 510 ఇంటూ 92, ఈ రెండు నెంబర్స్ని ఇంటూ చేయండి, అప్పుడు కూడా మీకు 46,920 వస్తుంది. అంటే ఎల్సిఎంని హెచ్సిఎఫ్ని ఇంటూ చేసినా లేదా ప్రొడక్ట్ ఆఫ్ ద 2 నెంబర్స్ ఇంటూ చేసినా రెండు కూడా మనకి ఈక్వల్గానే రావాలి. ఇది సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్లో ఏమున్నాయి? 336, 54. వీటికి కూడా మనం ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కుందాం. 336, 54. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? హెచ్సిఎఫ్ అంటే ఏం చెప్పుకున్నాం? కామన్ ఫ్యాక్టర్స్. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, సో 2 తీసుకోండి. ఇంకా ఏది కామన్గా ఉంది? ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, సో 3ని కూడా తీసుకోండి. 2 ఇంటూ 3 ఎంత? 6. ఇది హెచ్సిఎఫ్. నెక్స్ట్ ఎల్సిఎం అంటే కామన్ ఫ్యాక్టర్స్ ఏవైతే తీసుకున్నామో అవి తీసుకుంటూ వాటితో పాటు ఇక్కడ ఏం మిగిలాయి? 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 7 మిగిలింది. అలాగే ఇక్కడ ఏం మిగిలాయి? 3 ఇంటూ 3 ఇంటూ 3. ఈ నెంబర్స్ అన్నీ ఇంటూ చేయాలి. ఇంటూ చేస్తే మనకి ఏమొస్తుందంటే 3024 అన్నమాట. సో హెచ్సిఎఫ్ 6 వచ్చింది, ఎల్సిఎం 3024. ఇప్పుడు రిలేషన్ వెరిఫై చేద్దాం. రిలేషన్ ఏంటి? ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్, ఈ రెండు ఇంటూ చేయాలి. 3024 ఇంటూ హెచ్సిఎఫ్ 6, ఈ రెండింటిని ఇంటూ చేస్తే మనకి 18,144 వస్తుంది. అలాగే నెంబర్స్ని కూడా ఇంటూ చేద్దాం. ప్రొడక్ట్ ఆఫ్ ద నెంబర్స్ని కూడా ఇంటూ చేస్తే 336 ఇంటూ 54, ఈ రెండు నెంబర్స్ని ఇంటూ చేస్తే మనకు అప్పుడు కూడా 18,144 వస్తుంది. ఈ విధంగా ఎల్సిఎంని హెచ్సిఎఫ్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో కనుక్కొని తర్వాత ఈ విధంగా మనం రిలేషన్ని వెరిఫై చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటీజర్స్ బై అప్లయింగ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్.
ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఇచ్చిన ఈ 3 నెంబర్స్కి ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. ముందు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్లో ఏమేమి ఉన్నాయి చూడండి. 12, 15, 21 ఈ మూడింటిని కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 12ని 2తో చేస్తే 2 6s 12, 2 3 6. సో 12 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 3. అలాగే 15 3తో డివైడ్ అవుతుంది. 3 5s 15. సో 5 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇంకా మనకి ఇది డివైడ్ అవ్వదు. సో 15 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 5. నెక్స్ట్ 21, 3 7s 21. 7 అనేది కూడా ప్రైమ్ నెంబర్. సో 21 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 7. ఇప్పుడు హెచ్సిఎఫ్ కనుక్కుందాం. హెచ్సిఎఫ్ అంటే ఏం చెప్పుకున్నాం, మూడింటిలో కామన్గా ఏది ఉందో ఆ ఫ్యాక్టర్ని తీసుకోండి. మూడింటిలో కూడా 3 అనేది కామన్గా ఉంది. ఇంకా ఏవి కామన్గా ఉన్నాయి చూడండి, ఇంకేవి కామన్గా లేవు. సో హెచ్సిఎఫ్ 3. అలాగే ఎల్సిఎం అంటే కామన్గా ఉండే ఫ్యాక్టర్స్ని రాస్తూ ఇంకా మిగిలినవన్నీ కూడా రాయాలి. ఇందులో 2 ఇంటూ 2 ఉంది, ఇక్కడ 5 ఉంది, అలాగే ఇక్కడ 7 మిగిలింది. సో వీటన్నింటినీ కూడా ఇంటూ చేయాలి. వీటన్నింటినీ ఇంటూ చేస్తే మనకి 420 వచ్చింది. సో హెచ్సిఎఫ్ 3, ఎల్సిఎం 420. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్లో ఏమున్నాయి, 17, 23, 29 ఈ 3 నెంబర్లు కూడా ప్రైమ్ నెంబర్సే. ప్రైమ్ నెంబర్స్ని ఇంకా మనం ఫ్యాక్టరైజేషన్ అనేది చేయలేము. 17 అనేది 1 ఇంటూ 17 అంటే 1తో 17తో మాత్రమే డివైడ్ అవుతాయి. అలాగే 23 అనేది 1తోని 23తోనే డివైడ్ అవుతుంది. 29 1 ఇంటూ 29. సో ఈ విధంగా ఇవి ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఇవి వేరే నెంబర్స్తో డివైడ్ కావన్నమాట. ఇప్పుడు హెచ్సిఎఫ్ రాద్దాం. మూడింట్లో కామన్ ఫ్యాక్టర్ ఏది, మూడింట్లో 1 అనేది కామన్గా ఉంది. సో హెచ్సిఎఫ్ 1 అవుతుంది. అలాగే ఎల్సిఎం అంటే ఏంటి, కామన్ ఫ్యాక్టర్స్ కాకుండా ఇంకా మిగిలినవి. కామన్ ఫ్యాక్టర్ 1 ఉంది ఇక్కడ, మిగిలిన ఫ్యాక్టర్స్ 17, 23, 29. సో ఈ 3 నెంబర్స్ని మనం మల్టిప్లై చేస్తే 11,339 వస్తుంది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. 8, 9, 25 ఇచ్చారు. సో వీటిని కూడా ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 8ని 2తో డివైడ్ చేయండి. 2 4s 8, 2 2s 4. నెక్స్ట్ 9 అంటే 3 3s 9. 25 5 5s 25. సో 8 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2. 9 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 3. 25 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 5. ఇప్పుడు హెచ్సిఎఫ్ అంటే కామన్ ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. కామన్ ఫ్యాక్టర్ ఏముంది, వీటిలో ఏది కామన్ ఫ్యాక్టర్ లేదు. కామన్ ఫ్యాక్టర్ లేదంటే 1 ఉన్నట్టు. సో హెచ్సిఎఫ్ 1 అవుద్ది. అలాగే ఎల్సిఎం అంటే కామన్ ఫ్యాక్టర్స్తో పాటు ఇంకా ఏమున్నాయో అవన్నీ కూడా రాసుకోవాలి. 2 ఇంటూ 2 ఇంటూ 2, 3 ఇంటూ 3, అలాగే 5 ఇంటూ 5. వీటన్నింటినీ ఇంటూ చేస్తే 1800 వస్తుంది. సో ఈ విధంగా మనం ఇచ్చిన నెంబర్స్ యొక్క ఎల్సిఎం హెచ్సిఎఫ్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో కనుక్కుంటాం. ఇంతవరకు క్వశ్చన్ నెంబర్ 3 వరకు ఉండే సమ్స్ అన్నింటినీ కూడా సాల్వ్ చేయడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 4లో డేటా ఏముందో చూద్దాం. గివెన్ దట్ హెచ్సిఎఫ్ ఆఫ్ 306, 657 ఈజ్ 9, ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 306, 657. ఇక్కడ 2 నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్స్కి ఎల్సిఎంని కనుక్కోవాలి. ముందుగా క్వశ్చన్లో ఇచ్చిన డేటాని రాసుకుందాం. given two numbers are ఏంటా నెంబర్స్ 306 ఇంకొకటి 657. అలాగే ఈ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ కూడా ఇవ్వడం జరిగింది. హెచ్సిఎఫ్ ఎంత 9. మనం కనుక్కోవాల్సింది ఏంటి, ఎల్సిఎం. ఇక్కడ ఎల్సిఎంను కనుక్కోవడానికి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే
టూ నెంబర్స్కి వాటి యొక్క ఎల్సిఎం హెచ్సిఎఫ్ మధ్య ఒక రిలేషన్ ఉంది. ఆ రిలేషన్ యూజ్ చేసి ఎల్సిఎంని కనుక్కుందాం. రిలేషన్ ఏంటంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్. ఈ రిలేషన్లో మనకి తెలిసిన వాల్యూస్ రాద్దాం. ఇక్కడ మనకి ఎల్సిఎం అనేది తెలియదు కాబట్టి ఇక్కడ ఎల్సిఎం అనే ఉంచుదాం. హెచ్సిఎఫ్ 9 అని ఇచ్చారు కదా, సో ఇక్కడ 9 రాసుకోండి. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ద నెంబర్స్, ఇక్కడ మనకి 2 నెంబర్స్ ఇచ్చారు కదా, ఈ 2 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ అంటే ఇంటూ తీసుకోవాలి. 306 ఇంటూ 657. ఇప్పుడు మనకు కావాల్సింది ఎల్సిఎం కాబట్టి ఇంటూతో ఉన్న 9ని ఆర్హెచ్ఎస్లోకి తీసుకెళ్దాం. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 306 ఇంటూ 657 డివైడెడ్ బై 9. ఇప్పుడు 9తో 306ని డివైడ్ చేద్దాం. 9 1s 9, ఇక్కడ 9 3s 27, 3 మిగిలింది, పక్కన 6 ఉంది, సో 36 అయింది. 9 4s 36. ఇప్పుడు మిగిలిన నెంబర్స్ ఏంటి? 34 ఇంటూ 657. ఈ రెండు నెంబర్స్ని ఇంటూ చేస్తే 22,338 అని వస్తుంది. ఈ విధంగా ఈ రిలేషన్ని యూజ్ చేసి 2 నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ తెలిసినప్పుడు ఎల్సిఎం కనుక్కోవచ్చు, లేదా ఎల్సిఎం తెలిసినప్పుడు హెచ్సిఎఫ్ కనుక్కోవచ్చు. ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 5లో ఏముందో చూద్దాం. చెక్ వెదర్ 6 power n can end with the digit 0 for any natural number n. n బదులుగా మనం ఏదైనా న్యాచురల్ నెంబర్ తీసుకుంటే 6 power n వాల్యూ అనేది 0తో ఎండ్ అవుతుందా లేదా అనేది చెక్ చేయాలి. ముందుగా మనం 0తో ఎండ్ అయ్యే కొన్ని నెంబర్స్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 10 తీసుకుందాం. 10ని ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేస్తే 2 into 5గా రాసుకోవచ్చు. అలాగే ఇంకొక నెంబర్ తీసుకుందాం 15ని కూడా ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేస్తే 2 into 5 into 5 అని వస్తాయి. అలాగే ఇంకో నెంబర్ తీసుకోండి 100 అనేది కూడా 0తో ఎండ్ అయింది. ఇవన్నీ కూడా 0తో ఎండ్ అయ్యాయి. సో ఇలాంటి నెంబర్స్ని ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేస్తే ఇక్కడ కూడా మనకి 2 into 2 into 5 into 5. ఈ ఫ్యాక్టర్స్ని అబ్జర్వ్ చేస్తే అన్నింటిలో కూడా 2 అనేది కామన్గా ఉంది, అలాగే 5 అనేది కూడా కామన్గా ఉంది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే 0తో ఎండ్ అయ్యే నెంబర్స్కి ప్రైమ్ ఫ్యాక్టరేషన్లో ఖచ్చితంగా 2, 5 ఈ రెండు కూడా ఉంటాయి. మరి ఇక్కడ 6 power n అనేది కూడా 0తో ఎండ్ అవ్వాలంటే దాని యొక్క ప్రైమ్ ఫ్యాక్టరేషన్లో 2, 5 అనేవి ఖచ్చితంగా ఉండాలి. అదే విషయాన్ని మనం ఇక్కడ రాద్దాం. ద నెంబర్ 6 power n టు ఎండ్ విత్ 0, ఇది 0తో ఎండ్ అవ్వాలంటే ఇట్ షుడ్ హ్యావ్ ద prime factors, it should have the prime factors both 2 and 5 రెండు కూడా ఉండాలి. ఇప్పుడు మనం 6 power n ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 6 power n is equal to 6ని మనం ఎలా ఫ్యాక్టరైజేషన్ చేస్తాం? 6ని 2 into 3గా రాసుకుంటాం, హోల్ టు ద పవర్ n. దీన్ని 2 power n into 3 power nగా రాస్తాం. ఇప్పుడు 6 యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ఏ ఫ్యాక్టర్స్ వచ్చాయి? 2 1, 3 1 వచ్చింది. బట్ 6 power n అనేది 0తో ఎండ్ అవ్వాలంటే 2, 5 ఈ రెండు ఉండాలి. కానీ ఇక్కడ 5 అనేది ఫ్యాక్టర్ కాదు. సో హియర్ 5 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 6 power n. సో 5 అనేది ఫ్యాక్టర్ కాదు కాబట్టి 6 power n అనేది 0తో ఎండ్ అవ్వదు. దేర్ఫోర్ 6 power n కెనాట్ బి ఎండ్ విత్ 0. సో ఈ విధంగా ఈ 6 power n అనేది 0తో ఎండ్ అవుతుందా లేదా అనే విషయాన్ని చెక్ చేస్తాం. ఇప్పుడు 6th క్వశ్చన్లో ఏమి ఇచ్చారనేది చూద్దాం. ఎక్స్ప్లెయిన్ వై దీస్ 2 నెంబర్స్ ఆర్ కాంపోజిట్ నెంబర్స్. ఇక్కడ 2 నెంబర్స్ ఇవ్వడం జరిగింది. ఈ 2 నెంబర్స్ కూడా కాంపోజిట్ నెంబర్స్ ఎందుకు అవుతాయి అనేది మనం చెప్పాలి. అసలు కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి? ఏ నెంబర్కి అయితే
మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయో ఆ నెంబర్ని కాంపోజిట్ నెంబర్ అంటాం. జనరల్గా ఒక ప్రైమ్ నెంబర్ తీసుకుంటే ప్రైమ్ నెంబర్స్కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి? ప్రైమ్ నెంబర్స్కి ఓన్లీ 2 ఫ్యాక్టర్సే ఉంటాయి. అవి ఏంటంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్. ఇలా 2 ఫ్యాక్టర్సే ఉంటే ఆ నెంబర్ని ప్రైమ్ నెంబర్ అంటాం. 2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే ఆ నెంబర్ని కాంపోజిట్ నెంబర్ అంటాం. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ నెంబర్ని తీసుకుందాం. 7 × 11 × 13 + 13. ఇక్కడ ఈ 3 నెంబర్లు ఇంటూతో ఉన్నాయి. సో ఇంటూతో ఉన్నదంతా కూడా మనం ఒకే టర్మ్గా ట్రీట్ చేస్తాం. అలాగే ప్లస్ మైనస్ కనుక వస్తే టర్మ్స్ అనేవి సెపరేట్ అవుతాయి. సో ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. ఈ 2 టర్మ్స్లో కూడా 13 కామన్గా ఉంది కాబట్టి 13 కామన్ తీద్దాం. ఇంకా ఈ టర్మ్లో 7 × 11 మిగులుతుంది. అలాగే ఇక్కడ 13 కామన్ తీసాం, ఇక్కడ ఇంకేమీ ఉండదు కాబట్టి ఆ ప్లేస్లో 1 రాసుకుంటాం. సో 13 × 7 × 11 77 + 1. 13 × 77 + 1 78. సో ఈ నెంబర్ని మనం 13 × 78గా రాయగలిగాం. అంటే ఇచ్చిన నెంబర్కి 13 అనేది ఒక ఫ్యాక్టర్, 78 అనేది ఒక ఫ్యాక్టర్. అలాగే ప్రతి నెంబర్కి కూడా 1 అనేది ఫ్యాక్టర్ అవుతుంది. ఆ విధంగా చూసుకుంటే ఈ నెంబర్కి 1 అనేది ఒక ఫ్యాక్టర్, 13 అనేది ఒక ఫ్యాక్టర్, 78 అనేది ఒక ఫ్యాక్టర్. సో ఎన్ని ఫ్యాక్టర్స్ అయ్యాయి? 3 ఫ్యాక్టర్స్ అయ్యాయి. ఏ నెంబర్కైనా 2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే ఆ నెంబర్ని కాంపోజిట్ నెంబర్ అంటాం. సో ఈ నెంబర్కి మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇట్ హ్యాస్ మోర్ దెన్ 2 factors. Therefore, given number is a composite number. ఈ విధంగా ఈ నెంబర్ని కాంపోజిట్ నెంబర్ అని ప్రూవ్ చేస్తాం. ఇక్కడ 3 ఫ్యాక్టర్సే కాదు, ఇంకా 78ని మనం ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు. అప్పుడు ఇంకా ఎక్కువ ఫ్యాక్టర్స్ వస్తాయి. మొత్తానికి ఇచ్చిన నెంబర్కి మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఈ నెంబర్ని కాంపోజిట్ నెంబర్గా తీసుకుంటాం. అలాగే సెకండ్ వన్ ఏంటి? 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5. ఇక్కడ కూడా ఈ నెంబర్స్ అన్నీ ఇంటూతో ఉన్నాయి. సో ఇదంతా ఒకే టర్ము, ఇది ఒక టర్ము. ఈ 2 టర్మ్స్లో 5 అనేది కామన్గా ఉంది. సో 5ని కామన్ తీద్దాం. అప్పుడు మనకి ఇక్కడ మిగిలినవి ఏంటి? 7 × 6 × 4 × 3 × 2 × 1 ప్లస్ ఇక్కడ మిగిలింది ఏంటి? ఇక్కడ ఇంకేం లేదు కాబట్టి 1 తీసుకుంటాం. ఇప్పుడు ఈ నెంబర్స్ అన్నింటినీ ఇంటూ చేస్తే ఎంత వస్తుందో చూడండి. మనకి 1008 అనేది వస్తుంది. అలాగే ఇక్కడ +1 మిగిలింది. సో 5 × 1009, 1 యాడ్ చేస్తే 1009 అవుతుంది. సో 5 × 1009. ఈ ఇచ్చిన నెంబర్ని మనం ఎలా రాయగలిగాం? 5 × 1009 అని రాయగలిగాం. సో 1 అనేది ఆల్రెడీ ప్రతి నెంబర్కి ఫ్యాక్టర్ అవుతుంది. సో ఇక్కడ 1 అనేది ఒక ఫ్యాక్టర్, 5 అనేది ఒక ఫ్యాక్టర్, 1009 అనేది ఒక ఫ్యాక్టర్. ఇంకా 1009ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనకి ఇంకా ఎక్కువ ఫ్యాక్టర్స్ అనేవి వస్తాయి. సో మొత్తానికి ఈ నెంబర్కి మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఈ నెంబర్ని కూడా కాంపోజిట్ నెంబర్గా చెప్తాం. సో ఇట్ హ్యాస్ more than 2 factors. Therefore, given number is a composite number. సో ఎక్సర్సైజ్ 1.1లో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ కూడా ఈ 2 వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు కనుక ఏమైనా డౌట్ ఉంటే కామెంట్స్లో అడగండి. అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోని ఖచ్చితంగా